అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నేను మీ మండే మాస్టర్ని. ప్రజెంట్ నేను సౌత్ ఇండియా టూర్లో ఉన్నాను. కానీ నిన్న ఎగ్జామ్ జరిగింది. నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, బిట్స్ కాదు టాపిక్స్. మీరు ఒకసారి ఎవరైతే ఫర్దర్గా ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు నోట్ చేసుకున్నట్లయితే అవి మీకు క్విక్ రివిజన్ కోసం పనికొస్తాయి. ఒకసారి మీ అందరూ కూడా ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకోండి. మొదటిది పెరుగుదల వికాసం. 2 ప్రశ్నలు అడగటం జరిగింది. పియాజే కోల్బర్గ్, పియాజే నుంచి ఒక ప్రశ్న, కోల్బర్గ్ నుంచి 2 ప్రశ్నలు, మొత్తం 3 ప్రశ్నలు అడగడం జరిగింది. వైయక్తిక భేదాల నుంచి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ప్రజ్ఞ నుంచి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. సహజ సామర్థ్యాల నుంచి ఒక బిట్ అడగడం జరిగింది. అభిరుచుల నుంచి ఒక బిట్టు, వైఖరుల నుంచి ఒక బిట్టు, సృజనాత్మకత నుంచి ఒక బిట్టు, ఆలోచన నుంచి ఒక బిట్టు, వివేచన నుంచి ఒక బిట్టు, మూర్తిమత్వంలో రక్షక తంత్రాల గురించి ఒక బిట్టు, ప్రక్షేపణ అప్రక్షేపణ పరీక్షల గురించి ఒక బిట్టు, కుంటనం గురించి ఒక బిట్టు. నెక్స్ట్ పద్ధతుల్లో పరిశీలన పద్ధతుల నుంచి మనకి బిట్టడం జరిగింది. నెక్స్ట్ భావోద్వేగం నుంచి 2 బిట్లు, స్మృతి నుంచి దీర్ఘకాలిక స్మృతి అని చెప్పేసి ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ పావ్లోవ్ సిద్ధాంతం గురించి అడగడం జరిగింది, దాని నుంచి ఒక బిట్టు. సమ్మిళిత విద్య నుంచి ఒక బిట్టు, అంటే దాని ప్రకారం 12 ఉన్నాయి కదా, వాటి గురించి అడిగారు. నెక్స్ట్ కంప్యూటర్లో www వెబ్ని ఎవరు కనిపెట్టారని చెప్పేసి ఒక బిట్టు. నెక్స్ట్ ఆర్టికల్ 45 గురించి ప్రాథమిక విద్య గురించి అడగటం జరిగింది. నెక్స్ట్ మాతృభాష ఎందుకు కావాలి అని చెప్పేసి ఒక బిట్ అడగడం జరిగింది అనమాట. అంటే ఇలా నేను మీకు మొత్తం 19 టాపిక్లు నేను ఇప్పుడు చెప్పాను. ఒకసారి ఈ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేస్తాను. ఒకసారి ఈ టాపిక్స్ నోట్ చేసుకొని మీ అందరూ కూడా ఆ టాపిక్స్లో ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సైకాలజీలో మ్యాక్సిమం స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది. పెరుగుదల వికాసం నుంచి ఒక బిట్టు, పియాజే కోల్బర్గ్ నుంచి ఒక బిట్టు, వైయక్తిక భేదాల నుంచి బిట్స్, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత, ఆలోచన, వివేచన నుంచి ఒక బిట్టు, మూర్తిమత్వం రక్షక తంత్రాల నుంచి ఒక బిట్టు, ప్రక్షేపణ అప్రక్షేపణ పరీక్షల గురించి ఒక బిట్టు, కుంటనం నుంచి ఒక బిట్టు, పద్ధతుల నుంచి ఒక బిట్టు, భావోద్వేగం నుంచి 2 బిట్లు, స్మృతి నుంచి ఒక బిట్టు, పావ్లోవ్ సిద్ధాంతం గురించి ఒక బిట్టు, సమ్మిళిత విద్య నుంచి ఒక బిట్టు, కంప్యూటర్స్ నుంచి WWF ఎవరు కనిపెట్టారు, ఆర్టికల్ 45 గురించి, మాతృభాష, ఇంకా NEP గురించి, NCF గురించి కూడా అడగడం జరిగింది. మరి ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఇంకోసారి రివైజ్ చేసినట్లయితే సైకాలజీకి సంబంధించి ఉచిత నిర్బంధ విద్య గురించి కూడా అడిగారు. మరి ఈ ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో మనకు వస్తాయి. ఈ 3 నిమిషాల వీడియోలో మీకు ఇంకొన్ని ఈ కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క లిస్ట్ అయితే మీకు పెడతాను. కాబట్టి మీరు ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. మీ అందరూ కూడా మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.